మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయట్రీ. ఈరోజు మీకోసం మరో పోయం. కన్నీళ్ళలో చెమట నీళ్ళలో కర్చీఫ్కే తెలుసు. ఐ రిపీట్, కన్నీళ్ళలో చెమట నీళ్ళలో కర్చీఫ్కే తెలుసు. ఇదండి పోయం. ఇది ఒక సభలో చదివినప్పుడు అలా 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 చప్పట్లు కొట్టేశారు జనం అంతా కూడా. అంటే ఒక చెక్ మని, ఒక మెరుపు లాంటి టెక్నిక్ ఈ పోయిటరీలో ఉంది. సింపుల్గా మొదటి 2 లైన్లలో కన్నీళ్ళు అంటాం ఫస్ట్ లైన్లో, రెండవ లైన్లో చెమట నీళ్ళు అంటాం. అంటే కన్నీళ్ళు తెలియదు, చెమట నీళ్ళు తెలియదు, ఒక క్వశ్చన్ ఉంటుంది. మూడవ లైన్లో కర్చీఫ్కే తెలుసు అంటాడు కవి. ఎస్, మనం కర్చీఫ్ వాడతాం, కర్చీఫ్ బాగా తడిచిపోయి ఉంది. మరి చెమట వల్ల తడిసిపోయిందో, కన్నీటి వల్ల తడిసిపోయిందో ఎవరికి తెలుసు? అది వాడినటువంటి మనిషికి తెలుసు. లేదంటే మరి తనను వాడుతున్నటువంటి మనిషి తెలుసు, ప్లస్ తనను వాడుకుంటున్న కర్చీఫ్కి తెలుసు. ఎవరైతే మనిషి తనను వాడుతున్నాడో ఆ కర్చీఫ్ తెలుసు. ఎందుకంటే మరి ఆ వ్యక్తి కన్నీళ్ళతో తుడుచుకున్నాడు, చెమట నీళ్ళతో తుడుచుకున్నాడు అనే విషయం కర్చీఫ్కే తెలుసు అంటారు. అంటే కర్చీఫ్ హ్యాస్ బీన్ పర్సోనిఫైడ్. పోయిటరీలో ఉండేటువంటి గొప్ప టెక్నిక్ ఏమిటంటే, నాన్ లివింగ్ బీయింగ్స్కి మనం లివింగ్ క్వాలిటీస్ని మనం అప్లై చేసి చెప్తాం. అది వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ పోయిటరీ. దాన్నే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనం పర్సోనిఫికేషన్ అంటాం. మరి కర్చీఫ్కి ఒక హ్యూమన్ ఇన్స్టింక్ట్ని ఆపాదించి కవి అద్భుతమైనటువంటి ధ్వనిని పలికించాడు ఈ కవితలో. నిజమే కదా, తడిసిపోయినటువంటి కర్చీఫ్, అవి చెమట నీళ్ళు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు. కానీ చెమట నీళ్ళు అయితే పర్వాలేదు, మరి కన్నీళ్లతో తడిసిపోతే ఒక వ్యక్తి యొక్క బాధ ఆ కన్నీళ్ళ రూపంలో కర్చీఫ్ నల్లుకుపోతుంది. అంటే కర్చీఫ్ అనేది చెమట నీళ్ళు తుడవటానికే కాదు, కన్నీళ్లు తుడవటానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి బాధ అనేది ఆ వ్యక్తి అనుభవించిన వ్యక్తికే తెలుసు. కానీ కర్చీఫ్ ద్వారా అది ధ్వన్యాత్మకంగా చెప్పాడు కవి. ఒక వ్యక్తిలో కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, చాలామందికి చెప్పుకోనటువంటి దుఃఖం ఉంటుంది. అది అనుభవించినటువంటి ఆ వ్యక్తికే తెలుసు. కానీ అట్లాంటి కన్సిడరేషన్ కూడా మనకు తోటి మానవుల పట్ల ఉండాలని కవి యొక్క భావన ఈ కవితలు. నచ్చిందనుకుంటాను. నచ్చితే మరి ప్లీజ్ కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు